హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. ఈరోజు మనం దీపావళికి సంబంధించి తెలుసుకుందాం. దీపావళి పండుగ అక్టోబర్ 20 లేదా 21 ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ పూజకు శుభ సమయం ఏంటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ రోజు లక్ష్మీదేవి పూజ జరుపుకోవడం ఆనవాయితీ. ముందు రోజు ధనత్రయోదశి కూడా విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేస్తే శుభప్రదం అని భావిస్తారు. అయితే ఏడాది దీపావళి 2025 పండుగ తేదీ విషయంలో అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి 2025 పండుగ ఏ రోజున ఏ సమయంలో జరుపుకోవాలో తెలుసుకుందాం. దివాళీ 2025 డేట్ అమావాస్య తిథి అశ్వయుజ మాసం అంటేనే విజయమాసం. ఈ మాసం ప్రారంభమే దసరా శరన్నవరాత్రిలో ప్రారంభమవుతుంది. బాగా గమనిస్తే అధర్మం మీద ధర్మం విజయం సాధించిన మాసం. ఈ మాసం ప్రారంభంలో జగజ్జనని దుర్గామాత వీర విహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయ శంకారామం మోగిస్తే మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుదివి మోగిస్తాడు. ఇలా లోకకుంటలుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు విజయకరంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి పండుగ రోజు. సో పెద్ద చిన్న పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి పండుగ. అయితే ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో సందిగ్ధత నెలకొంది. కాబట్టి ఈసారి దీపావళి 2025 పండుగ ఏ రోజు జరుపుకోవాలి, పూజకు శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. దీపావళి 2025 తేదీ పూజకు శుభ సమయం దృక్ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3:44 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు లక్ష్మీ పూజ ఆచరిస్తారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7-8 గంటల నుంచి 8-18 గంటల వరకు శుభముహూర్తం ఉంది. అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5:46 గంటల నుంచి రాత్రి 8-18 గంటల వరకు. అదే వృషభకాలం రాత్రి 7-8 నుంచి 9-3 గంటల వరకు ఉంటుంది. దీపావళి పండుగ నేపథ్యం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేత ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముడు సీతా సమేతంగా రావడంతో అయోధ్య నగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సాహంతో సంతోషంతో సంబరాలు చేశారు. బాణసంచాలు కాల్చారు. అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని దీపావళి పండుగ రోజే హస్తినకు చేరుకున్నారు. అండ్ ఇంకా అంతేకాకుండా వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజున. అయితే బలిచక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకి వచ్చి ప్రజలను తనివితీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. మరో విశేషం ఏమిటంటే షట్ చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా అన్ని కారణాలు ఉండడం వల్ల దీపావళి పండుగ అంటేనే ఒక ఎమోషన్ క్రేజ్. సో దీపావళి గురించి తెలుసుకున్నాక మరొక ఫెస్టివల్తో మళ్ళీ మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. కీప్ వాచింగ్, ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. నేను మీ యాంకర్ సోనియా రావు. గుడ్ లక్ ఎవ్రీ వన్, కీప్ ఇట్ అప్, బై బై.